ఎక్కడో ఏదో జరుగుతోందని మనకేం పట్టదులే అని కూర్చుంటూ ఉంటే, విద్యావంతులలో చైతన్యం లోపిస్తే, భారతీయుడిలో భక్తి లోపిస్తే, మన కళ్ళ ఎదుట దేశాన్ని ముక్కలు చేసే కుట్రదారులు బహిరంగంగా విచ్చలవిడిగా తిరిగేస్తుంటే భవిష్యత్తు అనేటువంటిది ప్రమాదకరం అవబోతోంది. కాశ్మీర్లో మళ్ళీ ఆరంభించినటువంటి నరమేధానికి సజీవ సాక్ష్యం అనంతనాగ్ దగ్గర నిన్న తగలబెట్టినటువంటి పండిట్లకి సంబంధించినటువంటి గృహాలు. అంటే కాశ్మీర్ మళ్ళీ బాగుపడటం ఇష్టం లేదు. మనం ఎవరం స్పందించాం, అదేదో కాశ్మీర్లే రొటీన్లే అనుకుంటాం. మనం స్పందించమన్నటువంటి ధైర్యమే ఆ తీవ్రవాదికి లాభం అవుతోంది, బలమవుతోంది. వాడి వెనకాల ఉండేటటువంటి శక్తులకి అదొక శక్తినిస్తోంది. మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన వాడెవడో గొట్టంగాడు మతం అని చెప్పాడు కాబట్టి మనము మతం చుట్టూతానే తిరుగుతున్నాం. కానీ జరుగుతున్నటువంటిది మతం అనేటువంటిది ఒక కోణం మాత్రమే. కానీ ఎక్కడైతే బర్మా నుంచి వచ్చి పడుతున్నటువంటి వాళ్ళు మన వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే మనకేందిలే, రాహుల్ గాంధీ అట్టా చెప్పాడు, రాజీవ్ గాంధీ కొడుకెట్టా చెప్పాడని మనం మాట్లాడుకుంటా వదిలేస్తున్నాం. కానీ వాడు చేస్తున్నది మన గుండెల మీద గుణపందించుతున్నాడు. మన తలలాంటి మణిపూర్ మీద దెబ్బ కొట్టాడు. అట్లాగే పంజాబ్లో ఖలిస్తాన్ అన్నటువంటిది అదేదో వాళ్ళేదో అరుచుకుంటున్నారంట, మోడీ ఏదో ఆపుతున్నాడంట, మనకేముందిలే ఆ ప్రభుత్వం చూసుకుంటుందిలే, మనం ఓట్లేసాం కదా అనుకుంటున్నాం. కానీ వాడు అక్కడ చేసే ప్రతిచర్య మనకెక్కడ ప్రమాదం. రేపు పొద్దున పంజాబ్ పోయినా, కాశ్మీర్ పోయినా, ఈశాన్య రాష్ట్రాలు పోయినా పోయేది ఆ తర్వాత మనమే. అక్కడెక్కడో జరిగిందనుకుంటే ఆ తర్వాత మన దగ్గరకు వస్తుంది. కేరళలో జరుగుతున్నటువంటి ఉన్మాదపు చర్యలైనా, బెంగాల్లో జరుగుతున్నటువంటి అరాచకపు వ్యవహారాలైనా, అలాగే పంజాబ్లో జరుగుతున్నటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలైనా కంట్రోల్ కావాలి అంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. మోడీ సర్కార్ చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ ధైర్యం చాలి సావట్లేదు. కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించట్లేదు. పోనీ కాంగ్రెస్ని నమ్ముదామంటే వాళ్ళైతే అసలు పూర్తిగా వీళ్ళకే మద్దతు. మనం కనుక ప్రజలందరూ చైతన్యవంతులై మోడీ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చి నువ్వు చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయి, రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు చేయి, అక్కడ ఎందుకు రాజ్యాంగం దారి తప్పుతుంటే చూస్తా కూర్చున్నామని నిలదీయకపోతే పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయి. అసాంఘిక శక్తులు పెట్టరేగిపోతాయి. దేశభక్తులు రేపు పొద్దున పనిష్మెంట్కి గురవుతారు, శిక్షకి గురవుతారు. దేశద్రోహులు దర్జాగా మన నెత్తినెక్కి కూర్చుంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.